ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనకాపల్లిలో చికెన్ వేస్ట్ వ్యర్థాలు భారీగా పట్టుబడ్డాయి. చికెన్ వేస్ట్ తరలిస్తున్న 3 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. విశాఖ నుంచి చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. వాహనాలను వదిలేయాలి అని అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి చికెన్ వేస్ట్ వ్యర్థాలను అమ్మి కోట్లు గడిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. చికెన్ వేస్ట్ వ్యర్థాల టెండర్లను విశాఖ కలెక్టర్ రద్దు చేసినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తుంది మాఫియా. ఇక మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, మహేశ్వరి, ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్ వ్యర్థాల మాఫియా కూటమి నేతల అండదండలతో రెచ్చిపోతుంది. చికెన్ వ్యర్థాలపై నిషేధం ఉన్నప్పటికీ కూడా విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వ్యర్థాలను సేకరించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్న చేపల చెరువుల్లో మేతగా వేస్తున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ కూడా ఈ వ్యర్థాల మాఫియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. దీనికి పుష్కలంగా కూటమి నేతల అండదండలు ఉన్నాయనే అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తుంది. ఈ వ్యర్థాలతో కోట్లాది రూపాయలను చికెన్ వ్యర్థాల మాఫియా సంపాదిస్తుంది. దీని మీద ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ నిషేధం విధించినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా చికెన్ వ్యర్థాల మాఫియా ఇష్టానుసారంగా రెచ్చిపోతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఈ చికెన్ వ్యర్థాల మాఫియాకు సంబంధించి చికెన్ వ్యర్థాల టెండర్లకు సంబంధించి తమ వారికి ఇవ్వాలని చెప్పి కూటమి నాయకులు కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా కలెక్టర్ ఈ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తాను వ్యవహరించలేనని, కాబట్టి ఈ చికెన్ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నప్పుడు కలెక్టర్ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ మాఫియా మాత్రము తన కార్యక్రమాలను యథావిధిగానే కొనసాగిస్తుంది. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చికెన్ వ్యర్థాలను, అలాగే పేగులను, మెడలను, ఏదైతే ఆ చర్మం ఉందో వాటన్నింటినీ కూడా సేకరించి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలించి చేపలకు మేతగా వేస్తున్నాయి. దీనివల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారని తెలిసినప్పటికీ కూడా తమకు ఆదాయ ఆర్జనే లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు తరలిస్తున్న 3 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఆ వ్యర్థాలు ఉన్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వాహనాలు విడిచిపెట్టాలని చెప్పి కూటమి నేతలు అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. అసలు ఆ వాహనాలు వదిలేయాలి, ఎవరైతే తీసుకువెళ్తున్నారో వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయకూడదని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రము దాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ నగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ చికెన్ వ్యర్థాల మాఫియా అనేది రోజు రోజుకి రెచ్చిపోతుంది. దీని మీద నిషేధం ఉన్నప్పటికీ కూడా తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంది. కూటమి నేతలు అండదండలతోనే ఈ చికెన్ మాఫియా కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది. నెలవారీ మామూలు కూడా కూటమి నేతలకు వెళ్తున్నాయి కాబట్టే ఈ చికెన్ మాఫియా యథేచ్ఛగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తుంది అనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.